నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం ఉన్న గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? అడ్వకేట్ పప్పి గౌడ్, తెలంగాణ హైకోర్టు. అక్క నమస్తే. అక్క నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. చాలా బిజీలో ఉన్నట్టున్నారు ఈ మధ్య కాలంలో. అసలు అంటే రొటీన్ అది మాకు. బిజీ అనేది ఆగదు. ఎందుకంటే మా మీద నమ్మి ఉన్న క్లయింట్స్ కోసం మేము ముందుకెళ్ళాలి కదా. పప్పి గౌడ్ అనగానే రౌడీ షీటర్ల కేసులో వాదించే ఆమె అని ఒక పేరు ఉందని అనుకుంటున్నా. అట్లేం లేదు. యాక్చువల్గా నేను వచ్చేసి క్రిమినల్ లాయర్, కంప్లీట్లీ LLM క్రిమినాలజీ చేశాను. సో నేను ఫ్యామిలీ స్పెషలిస్ట్. నేను ఫ్యామిలీ లాయర్గా ఒక 4 years ప్రాక్టీస్ చేసి నేను ఫ్యామిలీ కేసెస్లో స్పెషలిస్ట్ అండ్ మోర్ ఓవర్ క్రిమినల్ లాయర్. ఆల్ టైప్ ఆఫ్ కేసెస్ మేము తీసుకుంటాము. రౌడీ షీటర్ పైన నేను ఒకటి ఇన్స్టాగ్రామ్లో రీల్ చేశాను అనమాట, లీగల్ అవేర్నెస్ కోసము. సో దానివల్ల మీకు ఆ నేమ్ వినిపిస్తుంది అనమాట. ఎక్కడ వెళ్ళినా కూడా పప్పి గౌడ్ రౌడీ షీటర్స్ కి కేర్ ఆఫ్ గా నిలిచిపోయింది అనేసి చాలా మంది నాకు DM చేయడం కూడా జరిగింది. ఎందుకు మీరు రౌడీ షీటర్ వీడియోస్ చేస్తున్నారు అని చెప్పేసి. అంటే రౌడీ షీటర్ కేసులో ఎక్కువగా ఎందుకు వాదిస్తున్నారు? ఎందుకు ఏమైనా మోటివ్ ఉందంటారు దానికి? ఏదైతే ఇప్పుడు రౌడీ షీటర్ ఓపెన్ చేస్తే వాళ్ళకు తెలియదు అనమాట ఎట్లా క్లోజ్ చేసుకోవాలి, ఇది అసలు కోర్టులో కేసు క్లోజ్ చేస్తారా అనేది ఐడియా ఉండదు అనమాట. వాళ్ళని ఉల్లంఘించినట్టు, వాళ్ళ ఆర్టికల్ 21 ఏదైతే లైఫ్ అండ్ లిబర్టీని ఉల్లంఘించినట్టు అనమాట. సో నేను ఆ లీగల్ అవేర్నెస్ రీల్ చేసి వాళ్ళకు అవగాహన పెంచిన. అంటే ఈ రౌడీ షీటర్ల కేసులో అసలుకి ఎలాంటి సందర్భాల్లో పెడతారు అసలుకి? అంటే ఏదైనా పెట్టి క్రైమ్ చేసినా కూడా ఓపెన్ చేయొచ్చు. అయితే ఇది ఏంటంటే పోలీస్ ఆర్బిటరీ పవర్ యూజ్ చేసుకుంటుంది అనమాట. వాళ్ళ మాన్యువల్లో ఉంది, వాళ్ళకు ఓపెన్ చేసే పవర్ అనేది పోలీస్కి ఉంది అనమాట. సో ఓపెన్ చేయొచ్చు అండ్ క్లోజ్ కూడా చేసే రైట్ వాళ్ళకు ఉంది. కాకపోతే వాళ్ళు క్లోజ్ చేయట్లేరు. దానివల్ల యువతకు కానీ అండ్ నిజంగా ఏదైనా కేసు క్లోజ్ చేసినాక కూడా 10 సంవత్సరాల నుంచి రౌడీ షీటర్ అట్లనే ఉండి కూడా వాళ్ళకి ఎక్కడ పని దొరకక, లైక్ అదే రీజన్ పెట్టుకొని ఇంట్లో స్టూడెంట్స్ ఉండిపోవడం, నాకు రౌడీ షీటర్ ఉంది నేను బయటికి వెళ్ళను అని చెప్పేసి పేరెంట్స్ని అలా ఆ రీజన్ చెప్పేసి ఆగిపోవడము, ముందుకు వెళ్ళట్లేరు అనమాట మెయిన్. అంటే ఇప్పటి వరకు మీరు ఎన్ని వాదించాలంటే ఈ రౌడీ షీటర్ కేసెస్ అనేవి? అంటే నేను మల్టిపుల్ కేసెస్ చేశాను. రౌడీ షీటర్ కేసెస్ అది యాక్చువల్గా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే ఇక్కడ మన కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీలో రిషి భవాని అన్న ఒక అన్న ఉంటాడు. మాకు రెగ్యులర్గా ఆయన కౌన్సిలింగ్స్, అంటే ఆయన బీజేపీ కార్యకర్త, ఆయన ఏదైనా సెటిల్మెంట్స్ ఉంటే ఫ్యామిలీ కేసెస్ కానీ వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాడు. వాళ్ళ దగ్గర కానప్పుడు నాకు అటాచ్ చేస్తాడు కేసు. నేను రెగ్యులర్గా ఆయన ఆఫీస్కి వెళ్తే ఒక పర్సన్ అక్కడ రొటీన్గా కనిపిస్తున్నాడు. నేను క్యాజువల్గా అన్నని అడిగిన, ఏంది మీ దగ్గర జాబ్ చేస్తున్నాడా ఏంటి అని అడిగితే, నోనో ఆయన ఏదో బిజినెస్ చేస్తాడు అండ్ మోరోవర్ రౌడీ షీటర్ ఉంది, ఏ పని చేసుకోలేకపోతుండే. అంటే అట్లేంటి రౌడీ షీటర్ ఉంటే నేను క్లోజ్ చేపిస్తా అని చెప్పేసి అన్ననే స్వయంగా క్లోజ్ చేయించిండు, అన్ననే ఓన్గా. ఆయన వచ్చేసి ఇక్కడ సాహెబ్ నగర్ వనస్థలిపురంలో ఉంటాడు, మురళి అని చెప్పేసి. ఆయన రౌడీ షీటర్ క్లోజ్ చేసిన తర్వాతనే నేను ఆ రీల్ చేసిన. మోస్ట్లీ నేను ఏదన్నా కేసు రియాలిటీగా చూసిన తర్వాతనే, రియల్గా చేసిన తర్వాతనే నేను రీల్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. నేను అండ్ ఇంకోటి బుక్లో ఉన్న ఫార్మెట్ నేను చెప్పడం జరుగుతుంది, కానీ ప్రాక్టికల్గా జరిగేదే చెప్తాను. అయితే ఆ మురళీకృష్ణది ఏదైతే ఉందో కేసు క్లోజ్ చేయడం జరిగింది అనమాట. జరిగిన తర్వాత ఈ రీల్ చేయడం తెలంగాణ హైకోర్టులో చేశాను. ఆఫ్టర్ దట్ నేను ఆంధ్రప్రదేశ్కి రౌడీ షీటర్ కేసు పైన వెళ్ళినాము. అక్కడ ఒక ఆయన ప్రసాద్ అని ఉంటాడు, మాకు మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయము. ఆయన కేసు కూడా మొన్ననే ఫైల్ చేసినాము. 6 months పడుతుంది అది. ఒక కేసు ఎంత క్లోజ్ చేయడానికి పట్టొచ్చు, డిపెండ్స్ ఆన్ క్రైమ్. ఇప్పుడు ఆయన చేసిన క్రైము ఆ పోలీస్ స్టేషన్కి, ఇప్పుడు మనం కేసు ఫైల్ చేయగానే పోలీస్ స్టేషన్కి నోటీస్ పంపిస్తారు, షోకాస్ నోటీస్ అనేది కోర్టు నుంచి. ఆ పోలీస్ వాళ్ళు రావాలి, SHO వచ్చి రీజన్ చెప్పాలి ఎందుకు క్లోజ్ చేయట్లేదని కోర్టు అడుగుతుంది. ఆయన నిజంగానే క్రైమ్ రిపీటెడ్గా చేస్తున్నాడా, హ్యాబిచువల్గా క్రైమ్ చేస్తున్నాడా, ఈయన ఏదన్నా గుండాయిజం చేస్తున్నాడా, ఏదన్నా అంటే థ్రెట్ ఉందా ఆయన వల్ల అనేది రీజన్ కరెక్ట్గా చెప్పాలన్నమాట. ఇన్ కేస్ ఆ రీజన్స్ ఉన్నా కూడా అది 10 ఏళ్ళు ఉంచుకోవాల్సిన అవసరం లేదనమాట. వాళ్ళకు ఛాన్స్ ఇస్తుంది కోర్ట్ అనేది. ఏదైతే మన ఆర్టికల్ 21 ప్రకారము ప్రతి మనిషికి రైట్ ఉంది కాబట్టి కోర్ట్ అనేది వాళ్ళకి ఎక్స్క్యూజ్ అనేది చేస్తుంది. అంటే ఇప్పుడు ఒక రౌడీ షీటర్ కేసు పెట్టినాక తనకి మళ్ళీ మొత్తం కోర్ట్ క్లోజ్ చేసేసినాక కూడా తనని వేరే వాళ్ళు ఏదైనా జాబ్ చేయాలనుకుంటే జాబ్ చేయనిస్తున్నారా? ఉంటది, అట్లేం లేదు. రౌడీ షీటర్ అనేది పనిష్మెంట్ కాదు కదా, ఇది ప్రివెంటివ్ మెజర్ అనమాట. పోలీసులు ముందస్తు చర్య తీసుకోవడం వీళ్ళ మీద. అంటే రౌడీ షీటర్లలో చాలా రకాలు ఉంటాయి. అంటే చిన్న ప్రెట్టి కేసు చేసినా కూడా రౌడీ షీటర్ ఓపెన్ చేయొచ్చు, మర్డర్ చేసినా ఓపెన్ చేయొచ్చు,
ఇంకా పెద్ద రాబరీస్ చేసినా ఓపెన్ చేయొచ్చు అనమాట. డిపెండ్స్ ఆన్ క్రైమ్ అనమాట. అంటే మనకు ఇప్పుడు మనం ఫ్యామిలీలో ఒక రౌడీ షీటర్ ఉండంటే మనకు ఆబ్వియస్లీ తెలుస్తుంది ఆయన ఏం చేసిండు అనేది. దాని మీద ఆయన జాబ్కి కానీ అట్లా ఏం ప్రెషర్ పడదు. అట్లా ఏం లేదు, నో వరీస్ దానికి. ఇంతవరకు మీరు రౌడీ షీటర్ కేసెస్ డీల్ చేశారని చెప్పారు కదా, అందులో ఏదన్నా ఫీల్ అయ్యి ఎమోషన్ అయినది ఉందా అసలు? ఒకవేళ అయితే అదే చెప్పా, మురళీకృష్ణ నుంచే స్టార్ట్ అయింది అనమాట. ఈ మురళీకృష్ణ ఏదైతే సాహిబ్ నగర్ మురళీకృష్ణ చెప్పినా కదా, ఆయన కేసు నుంచే స్టార్ట్ అయింది. ఆయన రోజు చూడడము, ఎందుకైనా అంత ఖాళీగా ఉన్నాడు అని చెప్పేసి అక్కడ నుంచే నా కేసు స్టార్ట్ అయింది. అండ్ మోర్ ఓవర్ నేను ఆంధ్రప్రదేశ్లో వీడియో చేశాను కదా రౌడీ షీటర్ మీద, నేను నంబర్ ఎక్కడ కూడా ఎక్స్పోజ్ చెయ్య అనమాట, నంబర్ కానీ. యాక్చువల్గా నేను ఉండేది అందరికీ తెలుసు కొత్తపేటని. నేను నిజంగా నా దగ్గర లీగల్ కోసం ఏదైనా లీగల్ కేసుకి రావాలనుకుంటే వాళ్ళు ఎట్లానైనా వస్తారు. అంటే లైక్ నేను కొత్తపేటలో ఉంటానని మోస్ట్లీ అందరికి తెలుసు, ఈ వీడియో ద్వారా కూడా తెలుస్తుంది. సో నేను కాంటాక్ట్ ఎక్కడ కూడా చెప్పలేదన్నమాట. ఒక అతను నా వీడియో అక్కడ విజయవాడలోని ఒక అతను ఏం చేసిండు, నా వీడియో చూసి నన్ను అప్రోచ్ కావడానికి, నేను లాస్ట్ మొన్న 25లో ఎలక్షన్స్ జరిగినాయి అనమాట. అందులో మా ఇంట్లో మనిషి అంటే మా బావగారిని ఎంచున్నారనమాట ప్రెసిడెంట్గా. సో ఆయనది నేను కట్అవుట్ పట్టుకొని ఈయన పార్టిసిపేట్ చేస్తుండు, ఓటేయండి అని చెప్పిన కింద ఉన్న నంబర్కి కాల్ చేసి తనకి ఇట్లా మేడం నంబర్ ఇవ్వండి సార్, నేను మేడంతో కేసు చేయించుకోవాలి అంటే నాకు ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అంటే లైక్ మన కోసము మనం ఎక్కడున్నా వస్తారు. అంటే మనము ఏదో అడ్వర్టైజ్మెంటింగ్ ఇట్లా ఇవ్వడం అని కాదు, లీగల్ అవేర్నెస్ నా దగ్గరనే వచ్చి చేయించుకోవాలని కాదు, మీరు ఎక్కడన్నా వెళ్ళండి ఇట్లా ఉంది అంటే. చాలా మంది ఏమనుకుంటున్నారంటే మనం ఏదైనా లీగల్ సజెషన్ ఇచ్చినప్పుడు మనకి ఏదో కేసు రావాలి ఇంకేదో అని ఉండరు. లాయర్స్ ఎవరు అట్లా ఉండరు. అంటే ఇట్లుంది జాగ్రత్త పడండి, ఇట్లా ఉంది మీరు జాగ్రత్త పడండి అన్న దాని గురించే చెప్తారనమాట. అప్పుడు ఎలా అనిపించింది అక్కడ ఆంధ్ర నుంచి మీకు కాల్ వచ్చినప్పుడు? కాల్ అది నాకు డైరెక్ట్ రాలేదు, ఇంకా అది మా బావకు కాల్ రాగానే జనార్దన్ గౌడ్ ఆయన ప్రెసిడెంట్ గా కంటెస్ట్ చేసిండు. ఆయన కట్అవుట్ మీద ఉన్న నేను మీరు చూడండి వీడియోలో, నేను పట్టుకొని జనార్దన్ గౌడ్కి ఓట్ వేయండి ప్రెసిడెంట్ గా కంటెస్ట్ చేస్తున్నారు అనే దాని మీద నంబర్ తీసి ఆయనకు కాల్ చేశాను. ఆయనకు ఇంకా అప్పుడు కాల్ చేసినప్పుడు నాలెడ్జ్ కూడా రాలేదంట. సార్ ఇట్లా రౌడీ షీటర్ వీడియో, నేను మోస్ట్లీ అన్ని వీడియోస్ చూడాడు కదా ఆయన నావి, ఇంకా వీడియో స్క్రీన్ షాట్ తీసి ఆయనకు పంపిస్తే నా నంబరు నన్ను అడిగి ఇచ్చాడు. నా నంబర్ ఇవ్వచ్చు అని చెప్తే అప్పుడు ఇచ్చినాడు అనమాట. అప్పుడు ఏంది అసలు ప్రాబ్లం? అసలుకి ఆయనది రౌడీ షీటర్ ఉంది. సో కేసు కొట్టేయడం జరగలేదు, ఆయన ఏదో ట్రెస్ పాస్ కేసు అనమాట. సో ఫస్ట్ కేసు అయితే క్లోజ్ చేయించుకో లోక్ అదాలత్లో, ఆఫ్టర్ దట్ నేను ఫైల్ చేస్తా అని చెప్పాను. ఆ కేసు ఉన్న ప్రాబ్లం ఉండదు, ఫైల్ చేయొచ్చు. ఆయనకు టైం ఇచ్చినాం అనమాట, ఒక 1 month. నెక్స్ట్ వెళ్ళి ఆ కేసు కూడా ఫైల్ చేయాలి. అయితే మేము రీసెంట్లీ ఒక పాస్ ఇంటర్వ్యూస్ చూసాము, 2-3 ఇంటర్వ్యూస్ లో మీరు కొన్ని విషయాలు చెప్పారు. మీ ఫాదర్ రౌడీ షీటర్ అని కూడా విన్నాము. అసలు అది ఎంతవరకు నిజమంటారు అసలు? అయితే యాక్చువల్లీ ఆయన కమింగ్ టు పాయింట్ వచ్చేసి ఆయన డైరెక్ట్లీ రౌడీ షీటర్ కాదు. యాక్చువల్గా ఆయన వ్యాయామశాల, అంటే లైక్ ఇప్పుడున్న జిమ్స్ అప్పట్లో వ్యాయామశాల నడిపించేది అనమాట. సో ఆయన ఓన్ వ్యాయామశాల ఉంది మా ఫాదర్కి. ఆయన ఏజ్ ఆఫ్ 16-17 years ఉన్నప్పుడు, లైక్ ఆ టైంలో తనకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి జాబ్ కూడా వచ్చింది. ఆయన ఫిట్నెస్ చూసి, అప్పట్లో నార్మల్గా ఫిట్నెస్ చూసి జాబ్ ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో జాబ్ కూడా వచ్చేస్తే ఆయనకున్న కొన్ని కమిట్మెంట్స్ ఫ్రెండ్స్ తోని, లైక్ వాళ్ళు ఆ ఏజ్లో యూత్కి ఏదో చెయ్యాలి అన్నట్టుతోని ఈ జాబ్కి వెళ్తే ఇది అవుతుందని చెప్పేసి వేరే వాళ్ళకి కూడా అటాచ్ చేసేసిండు ఆ జాబ్ని. అంటే వెళ్ళలేదన్నమాట జాబ్కి. ఆఫ్టర్ దట్ ఏదైతే ఆయన మజిల్ పవర్ చూసి అప్పట్లో ఉన్న గవర్నమెంట్ ఆయన పైన రౌడీ షీటర్ ఓపెన్ చేయడం జరిగింది. అంటే చూసి అంతే ఏమి క్రైమ్స్ అనేది చేయకుండానే? లేదు, ఫస్ట్ క్రైమ్స్ ఏం చేయలే వాళ్ళున్న. ఇప్పుడు వాళ్ళు ఎట్లుంటుండే, జిమ్ బాడీతో నుండి వాళ్ళతో గ్రూప్ ఉంటుండే. ఆ గ్రూప్ ఏదైతే గ్రూప్ ని చూసి కూడా పోలీస్ వాళ్ళు రౌడీ షీటర్ ఓపెన్ చేస్తారు కదా, అదే విధంగా రౌడీ షీటర్ ఓపెన్ చేయడం జరిగింది. అంటే మీ నాన్నగారు వెంట కూడా ఇంకొకరు కొత్తదాస్ గౌడ్ అనే పేరు కూడా విన్నాము అసలు ఇంటర్వ్యూలో. అసలు వాళ్ళు ఎవరు అసలు? అయితే కొత్తదాస్ గౌడ్ అనేది ఇక మా ఫాదర్ ఆయన కలిసి తిరిగే వాళ్ళు. సో అప్పట్లో ఉన్న, అంటే నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను అనమాట, వాళ్ళిద్దరు కలిసి ఏదైతే ఉందో వాళ్ళిద్దరికి రౌడీ షీటర్ ఓపెన్ చేయడం అనేది జరిగింది అనమాట. సో ఇది ఏంది, వీళ్ళు మా ఫాదర్ అయితే రౌడీ షీటర్ ఓపెన్ చేసినాక పోలీసుల భయానికి, అంటే వీళ్ళని చేజ్ చేస్తుండే, అంటే వీళ్ళని అంటే ఏ వర్క్ చేసుకోనియకుండా, ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా వాళ్ళని క్యాచప్ చేయడము. ఒకసారి ఎవరైతే ఇప్పుడు కొత్తదాస్ గౌడ్ మా ఫాదరు అక్కడ నాగోల్ నుంచి బుల్లెట్, అప్పట్లో వెహికల్స్ బుల్లెట్స్ ఉంటుండే కదా,
బుల్లెట్ మీద వస్తున్నారు ఎక్కడికి, కొత్తదాస్ గౌడ్కి చైతన్యపూర్లో ఒక వైన్ షాప్ లిక్కర్ మార్ట్ ఉండే, వాళ్ళది ఓన్. ఈ షాప్ దగ్గరకు వద్దామని వాళ్ళు వస్తుంటే పోలీస్ వాళ్ళు చేజ్ చేసిరనమాట, లైక్ స్పీడ్ గా వాళ్ళని పట్టుకోవడానికి. వీళ్ళు నార్మల్ పని మీద వెళ్తున్నారు, వెళ్తే అంటే మనం ఇది అంటే ఇది నేను ఏదో గొప్ప చెప్తున్నాను కాదు, వీళ్ళని చేజ్ చేస్తున్నారు, వీళ్ళు ఎందుకు చేజ్ చేస్తున్నారు అని భయానికి పోలీస్ వాళ్ళని ఒక కిక్ ఇవ్వడం వల్ల పోలీసు ఇద్దరు నాలలో పడిపోయినారు. అప్పుడు చైతన్యపూర్ దగ్గర నాలా ఉంటుండే, ఇద్దరు పోలీస్ నాలా పడిపోయి అది పెద్ద సెన్సేషనల్ అయింది. పోలీసులని నాలలో పడేసిరు, ఇంటెన్షనల్ గా కొట్టిన, ఇంటెన్షనల్ గా నొక్కేసిరు అని చెప్పేసి పెద్ద సెన్సేషనల్ అనమాట అది అప్పట్లో. అండ్ పోలీస్ నుంచి తప్పించుకోవడానికి అప్పట్లో రౌడీ షీటర్స్ అంటే మా ఫాదర్ చెప్తే విన్నా, అంటే వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళకి ప్లేసెస్ ఏమి ఉండవు. ఇక్కడ కిల్లమైసమ్మ టెంపుల్ ఉంది కొత్తపేటలో, ఆ కిల్లమైసమ్మ టెంపుల్ లో లోపల కార్డ్స్ ఆడుకుంటా టైం పాస్ చేసేవాళ్ళు అనమాట 3 days. లైక్ పోలీసుని అంటే భయానికి కాదు, వాళ్ళకు దొరికితే అనవసరంగా ఏదైనా కేసు వేసేస్తారు దానికోసం అని. మళ్ళీ కొన్న థియేటర్ ఓనర్ కూడా షెల్టర్ ఇచ్చిన వాళ్ళకంటే, ఆయన షెల్టర్ మీన్స్ ఫ్రెండ్ అనమాట, ఆయన కూడా ఇది చేసిండు. అప్పట్లో రౌడీజం అనేది చేంజ్ ఉంటుండే అనమాట. అంటే వీళ్ళు క్రైమ్ చేసిన రౌడీ షీటర్స్ కాదనమాట. అంటే వీళ్ళకు ముందు అంటే వీళ్ళకున్న బాడీ లాంగ్వేజ్, బాడీ స్టైల్ చూసి భయపడే వాళ్ళు అనమాట. ఇదంతా ఫస్ట్ ఇండింగ్స్ అయితే. సెకండ్ ఇండింగ్స్ లో వచ్చేసి మా ఫాదర్ ని ఒక అతను అంటే ట్రస్ట్ చేసి ఫ్రెండ్ సంజీవ్ రెడ్డి అని చెప్పేసి కామినేని పక్కన ఒక ప్రెసిడెంట్ క్లబ్ అని ఉంటుండే. ఆ క్లబ్ లో అంటే లైక్ అప్పట్లో ఎట్లుంటుండే అంటే పెద్ద పెద్ద బిజినెస్ చేసే వాళ్ళు ఇట్లా ఎవరినన్నా అంటే వీళ్ళకి నేమ్ ఉంది, ఫేమ్ ఉంది, మజిల్ పవర్ ఉంది, వీళ్ళు ఉంటే మనకు ఏ థ్రెట్ ఉండదు వేరే వాళ్ళ నుంచి అని చెప్పేసి మా ఫాదర్ ని అపాయింట్ చేసుకున్నాను అనమాట. ఆ ప్రెసిడెంట్ క్లబ్ కి అపాయింట్ చేసుకోవడం వల్ల అది కూడా రన్ చేసిరు అనమాట కొన్ని రోజులు. అది చాలా పెద్ద క్లబ్ అనమాట, ఫంక్షన్ హాల్ ఉండే, హోటల్స్ ఉండే, అలా కార్డ్స్ కూడా ఉండే. అండ్ ఇంకోటి మోర్ ఓవర్ ఇంకో పాయింట్ చెప్పాలి, అక్కడ దర్శన్ అంకుల్ అని కూడా మా ఫాదర్ ఫ్రెండ్ ఉండే. ఆయన ఎవరో కాదు, అనసూయ యాంకర్ ఉంది కదా, వాళ్ళ ఫాదర్. ఆయన మా డాడీకి బెస్ట్ క్లోజ్ ఫ్రెండ్. వాళ్ళు అప్పుడు మలక్పేటలో ఉంటుండే అనసూయ వాళ్ళు. తను కూడా స్విమ్మింగ్ వస్తుండే, నేను మా బ్రదర్ వెంకట్ అని ఉంటాడు, మేము కూడా రెగ్యులర్ గా స్విమ్మింగ్ పోతుండే అనమాట. అనసూయ వస్తుండే, మనం అప్పుడు చిన్నగా ఉండే కదా, మనం అంత పట్టించుకోకపోతుండే. మాకు పెద్ద అయినాక తెలిసింది సో ఈమె ఆమె అని చెప్పేసి. అయితే ఇది చాలా ఎలా అంటే ఇప్పుడు మీ నాన్నగారు ఏమో రౌడీ షీటర్ అండ్ యువర్ అడ్వకేట్, అసలుకి ఎలా అసలుకి? అయితే నేను అడ్వకేట్ అంటే మా ఓన్ సిస్టర్ హస్బెండ్ ఇప్పుడు ప్రెసిడెంట్ గా కంటెస్ట్ చేసిన జనార్దన్ గౌడ్ మా బావ అడ్వకేట్ అనమాట తను. సో వాళ్ళ మ్యారేజ్ అయిన కొత్తలో బావ కొన్ని కేసెస్ ఉండే. ఇప్పుడు ఎవరైతే బీజేపీ రామచందర్ గారు ఉన్నారు కదా, ఆయన ఆఫీస్ లో జూనియర్ గా చేశారనమాట అప్పట్లో, ఎంగేజ్ లో డిగ్రీ అయిపోయింది LR డిగ్రీ. సో ఆయన కేసెస్ పైన ఢిల్లీ వెళ్ళడము, వెళ్తప్పుడు లైక్ నేను మా సిస్టర్ టూరిస్ట్ ప్లేసెస్ చూసుకుందామని వెళ్ళేవాళ్ళం అనమాట బావతో పాటు. వెళ్తే అక్కడ సుప్రీంకోర్టు ఆపోజిటే కాటేజ్ ఉంటుండే ఈయనది. ఆ కాటేజ్ లో వచ్చి మా అక్కకు చిన్న బాబు ఉండే కిడ్, మేము ఆయన కేసెస్కి వెళ్తుండే, మేము నార్మల్ గా ఏదన్నా టూరిస్ట్ ప్లేసెస్ అక్కడక్కడ దగ్గర చూసేవాళ్ళం. నేను ఒక రోజు మా కాటేజ్ పక్కనే ATM ఉంటుంది, అమౌంట్ తెచ్చుకుందామని వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద పెద్ద యంగ్ లాయర్స్ కనిపించారు నాకు అప్పుడు అనిపించింది. సో వాళ్ళని చూసి నేను ఏం చేసిన, రూమ్కి వచ్చి మళ్ళీ మా బావ బ్లెజర్ వేసుకొని వెళ్ళిన అనమాట అక్కడికి. అంటే అట్లా హ్యాపీనెస్. అయితే నన్ను ఇవన్నీ చూడలేక, సో ఇట్లా ఎంట్రన్స్ ఉంది రాయి, నువ్వు LLB చేయని చెప్పేసి నాకు సజెషన్ ఇచ్చిండు. సో ఇన్స్పైర్ అదేం లేదు, నేను నా నాలెడ్జ్ ప్రకారం ఎవరు మనల్ని పుష్ చేసినా మన నాలెడ్జ్ మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. అయితే ఈ మధ్య కాలంలో కోర్టులో కేసులు వేసే చాలా ఆలస్యం అవుతున్నాయి అని కూడా చాలా మంది ఆరోపణలు ఉన్నాయి. అసలు ఎందుకంటారు? అసలు క్రోస్ ఆఫ్ అమౌంట్ కోర్టులలో కేసెస్ పెండింగ్ ఉండడం వల్ల, లైక్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది వెనుకబడ్డది. సో చాలా మంది అపోహ ఏంది అంటే గవర్నమెంట్ వల్ల మాకు రియల్ ఎస్టేట్ లేదు, ఇది ముందేస్తారు ఫస్ట్ రీజన్. కానీ ఇది కొంతమందికి అది కరెక్ట్ అనిపించవచ్చు, గవర్నమెంట్ వల్ల రియల్ ఎస్టేట్ తగ్గిపోయింది అని. నిజానికి ఏంది అంటే ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలు కొంతమంది చేసిన పొరపాట్లు, ఏదైతే డబుల్ రిజిస్ట్రేషన్లు ఇలాంటి పొరపాట్ల వల్ల అవి పెండింగ్ అనేది ఉందన్నమాట. సో అండ్ ఇంకొకటి వేకెన్సీస్, జడ్జిల వేకెన్సీస్ చాలా ఉన్నదన్నమాట. వేకెన్సీస్ పోస్టులు ఫిల్ కాక, అండ్ ఏదైనా కేసు ఫైల్ చేసినప్పుడు అడ్జర్న్మెంట్స్, క్లయింట్స్ అడుగుతారు అడ్జర్న్మెంట్ తీసుకోండి నెక్స్ట్ డేట్లో వస్తాము అట్లా అని చెప్పేసి, మళ్ళీ నోటీస్ పాస్ అయ్యి నోటీస్ వాళ్ళకి వెళ్ళి వాళ్ళు వచ్చే వరకు టైం పడుతుంది. దీనివల్ల కేసు అనేది పెండింగ్స్ ఉంటాయి అన్నమాట. సో మనకు జస్టిస్ అనేది కొంచెం లేట్ అవుతుంది అంతే. ఇప్పుడు ఎవరన్నా ఒక మనిషి, ఒక వ్యక్తి ఒక్క హత్య చేసినా, తను మళ్ళీ రిపీటెడ్గా చేసినా
అంటే ఎన్నో సంథింగ్ ఒకటి శిక్ష ఉంటుంది అంటే ఎన్ని శిక్షలు అట్లా ఉంటాయా ఏమన్నా? అయితే చాలా మంది మనం నార్మల్ గా వింటాం, ఎవరన్నా మర్డర్ చేసా నేను ఇంకొకటి చేస్తా, ఏముంది నాకు ఇంకొక మళ్ళీ అదే శిక్ష కదా అని చాలా మంది ఇట్లా అంటుంటారు. ఇది బేసికల్ గా మనం రెగ్యులర్ గా వినేవాడు అనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక మర్డర్ చేసినా ఎన్ని చేసినా అనేది అది అప్పటి వరకు నిజము, కానీ ప్రాక్టికల్ గా కాన్కరెంట్ గా చూస్తే వాళ్ళు క్యాలిక్యులేషన్ అనేది వేరే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక మర్డర్ చేసినప్పుడు లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడవచ్చు, అంటే మరణ శిక్ష. కాకపోతే మీరు అట్లనే చేసుకుంటా పోయిర్రు అనుకో డెత్ పెనాల్టీ పడుతుంది, ఉరి శిక్ష పడుతుంది. అంటే తేడా లేదా? నువ్వు బతికి ఉండడానికి చనిపోయిన దానికి డెత్ ఉరి శిక్ష పడడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ కదా. నువ్వు బతికి ఉన్నది వేరే ఉంటది. ఇప్పుడు నువ్వు ఏదన్నా తెలియక మర్డర్ చేసినావు, ఒక 14 years లో మెర్సీ పిటిషన్ వేసుకొని బయటకు వచ్చినావు, అది అయిపోయింది. ఇంకా చాలా మందికి ఏంది అంటే అసలు ఉరి ఏదైతే ఈ శిక్ష ఉంటది కదా ఇంప్రిజ్మెంట్ అనేది 14 years 14 ఏళ్ళ తర్వాత నేను వస్తా బయటికి మళ్ళీ చూసుకుందాము అట్లా అంటారు. ఏదైతే లైఫ్ ఇంప్రిజ్మెంట్ అంటే 14 years కాదు, వాళ్ళ క్యాలిక్యులేషన్ వేరే ఉంటుంది. లైఫ్ ఇంప్రిజ్మెంట్ అంటే మరణ శిక్ష అనమాట. అంటే మరణించేంత వరకు జైల్లో ఉండాలన్నమాట. 14 years తర్వాత ఏం జరుగుతుంది అంటే గవర్నర్ కానీ ప్రెసిడెంట్ దగ్గర మెర్సీ వేసుకోవచ్చు, రెమిషన్ అడగవచ్చు అనమాట. అంటే ఒక పిటిషన్ వేసి మేము ఇప్పుడు ఇన్నోసెంట్ మాకు ఎన్ని రోజులు అన్నట్టు ఏజ్ అవన్నీ ఫ్యాక్ట్ చూపించి బయటికి వస్తారనమాట. అంటే ఆ బయటికి వచ్చినది ఎందుకు వచ్చినారు అనేది ప్రజలకు తెలియదు. ఇది తెలుసుకోవాలి మెయిన్గా. 14 ఏళ్ళే కదా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఒక 20 ఏళ్ళ వ్యక్తి మర్డర్ చేస్తే ఏముంది నేను 34 ఏళ్ళకి బయటికి వస్తా అంటాడు. అట్లా కాదు, అది మరణ శిక్ష అనేది చాలా రోజులు ఉంటుంది. అంటే ఇలాంటి వాళ్ళకి ఏమైనా బెయిల్ తీసుకునే ఆపర్చునిటీ ఉంటుందా? ఫస్ట్ శిక్ష పడ బెయిల్ ఇస్ మ్యాండేటరీ. ఏ మర్డర్ చెయ్యి, నువ్వు ఏది చెయ్యి, సుప్రీం కోర్టే చెప్తుంది బెయిల్ అనేది ఇవ్వాలన్నమాట. బెయిల్ కంపల్సరీ ఇవ్వాలి. దాని తర్వాత ట్రయల్, ఈ విట్నెసెస్, అపీల్స్ ఇవన్నీ సెకండ్ మ్యాటర్. యావజ్జీవ శిక్ష అంటే ఏమిటి? అదే మరణ శిక్ష, డెత్ పెనాల్టీ, ఇవన్నీ యావజ్జీవ కారాగార శిక్షలు అంటారు. సో అదే తెలుసుకోవాలంటున్నా. యువత అనేది 14 ఏళ్ళే కౌంట్ పెట్టుకోవద్దు మీరు. శిక్షలు డిఫరెంట్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన 23లో మోడీ గారు అమెండ్ చేసిన కొన్ని యాక్ట్స్ ఉన్నాయి కదా, మళ్ళీ చేంజెస్ అయినాయి అనమాట. శిక్షలు అనేది చాలా పనిషబుల్, గ్రీవియస్ గా ఉన్నాయి అనమాట. అంటే ఎలా ఉంటాయి అన్నట్టు అలా పనిష్మెంట్స్? ఇప్పుడు తెలియాలి, ఇలాంటి తెలియని వాళ్ళకు కూడా తెలియాలి అని అంటే శిక్షలు అని అంటే క్రైమ్ ని బట్టి పనిష్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఒక క్రైమ్ చేస్తే 7 years, ఇంకొక క్రైమ్ ఇప్పుడు చీటింగ్ చేస్తే 7 years, మర్డర్ చేస్తే 14 years. చేసిన 7 years అంటున్నారు కదా, ఈ 7 years వాళ్ళు జైల్లోనే ఉంటారా? అంటే ఫస్ట్ ఏదైతే చీటింగ్ చేసినట్టు మీరు జైలుకి వెళ్తారు, బెయిల్ మీద వస్తారు, అది ప్రూవ్ కావాలన్నమాట. ప్రూవ్ అయితే 7 years పనిష్మెంట్. అంటే ఇప్పుడు చీటింగ్ కానీ హరాస్మెంట్, బ్లాక్ మెయిల్స్ ఉంటాయి. చీటింగ్ లో ఎట్లా అంటే 7 years, ఏదైనా ప్రూవ్ అయింది అనుకో, ఇప్పుడు జాబ్ ఇప్పిస్తా 5 lakhs తీసుకుంటాడు, చీటింగ్ చేసేస్తాడు, అప్పుడు 7 years జైలు కంపల్సరీ. అంటే డిపెండ్స్ ఆన్ మీ నిజంగా ఎవిడెన్స్ మీ దగ్గర ఉంటే అయినా 7 years జైలుకి అయితే పోతారు. ఇప్పుడు జాబ్ కి కూడా చాలా మంది యువత డబ్బులు ఇచ్చేసి బ్రోక్ అయిపోతున్నారు. సో వాళ్ళకు కూడా ఏంటంటే మీరు చీటింగ్ కేసు అయితే ఫైల్ చేయొచ్చు, వాళ్ళకి 7 years శిక్ష పడుతుంది. లేదంటే కోర్టు ఛాన్స్ ఇస్తుంది, మీరు అమౌంట్ ఏమైనా రీపే చేస్తారా అని చెప్పేసి కాంప్రమైజ్ కి కూడా వస్తుంది. అండ్ హరాస్మెంట్ అంటే డౌరీ హరాస్మెంట్. ఇప్పుడు వైఫ్స్ పైన డౌరీ హరాస్మెంట్ చూస్తున్నాము. లైక్ ఏదైతే వాళ్ళకు ఏమంటారు 498 కేసెస్లో మ్యారేజ్ అయినాక కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంట్లో కూడా. అలాంటి వాళ్ళకి ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు కొంచెం మ్యారేజ్ అయినాక కూడా హస్బెండ్ ద్వారా కానీ డివిసి ఫైల్ చేయాలి. అంటే నిజంగానే అంటే ఇంటెన్షనల్ గా వెళ్ళి కొంతమంది ఎట్లా అంటే ఏదో వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ చూసి, అత్త మామలకున్న బ్యాక్గ్రౌండ్ చూసి వాళ్ళని స్పాయిల్ చేయాలి వీళ్ళని కూడా ఇంటెన్షనల్ గా కూడా కేసులు ఫైల్ అయినాయి అనమాట. అట్లా ఫైల్ అయిన కేసెస్ మాత్రం అబ్బాయిలకే ఫేవర్ వచ్చినాయి. మనకు తెలుస్తుంది, కోర్టు ఈజీగా గ్రహిస్తుంది. ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు ఎట్లుంటారంటే మ్యారేజ్ కాగానే వాళ్ళ మీద గర్జెస్తోని ఈయన పేరెంట్స్ మాటని వింటుండని చెప్పేసి డివిసి ఫైల్ చేయడం, అత్త మామ ఆడపడుచుల మీద అందరి మీద డివిసి ఫైల్ చేసేసి వాళ్ళని జైలుకి పంపించాలని ఇలాంటివి ట్రై చేస్తుంటారు అనమాట. సో దీనికి నిజంగా ప్రూవ్ అయితే యాక్విటల్ అవుతారు, లేకుంటే కన్విక్షన్ వస్తుంది. కాకపోతే ఇలా 70% అబ్బాయిలే ఫేవర్ కి వచ్చినాయి అనమాట. చాలా మందికి ఫేక్ కేసెస్ ఫైల్ అయినాయి, ఎవరో 30% నిజంగా అంటే దానికి గురైన వాళ్ళు కూడా ఉన్నారు 30%. అది అంటే ఇటీవల కాలంలో మనం చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని అన్నట్టు, మ్యారేజ్ అయినాక ప్రేమించిన వాళ్ళతోని వెళ్ళిపోవడం కానీ, లేకపోతే ప్రేమించిన వ్యక్తి భార్య కలిసి భర్తను చంపడం కానీ,
లేకపోతే భర్త భార్యలు ఇలాంటివి మనం చాలా చూస్తున్నాం. అలా అసలు ఎందుకు జరుగుతుంది అసలు? అయితే రీసెంట్ గా చూసినాం వనపర్తిలో కానీ, ఇప్పుడు మొన్న పీసెస్ చేసి కుక్కర్ లో వేయడం. ఈ కేసెస్ అన్ని ఎట్లా అంటే యాక్చువల్ గా వీళ్ళకు కొన్ని అంటే 2 టైప్స్ చెప్పొచ్చు. ప్లాన్డ్ గా చేసిండు అనుకో తను, ప్లాన్డ్ గా చేసినప్పుడు మర్డర్ కిందికి ఫైల్ చేస్తారు అనమాట. ఇంటెన్షనల్ గా అంటే ఒక ప్లాన్ చేసుకొని ఇంటెన్షనల్ అక్కడ చూస్తుంది కోర్టు, ప్లాన్ ఇంటెన్షనల్ గా ఆయన నిజంగానే ముందు నుంచి ఈమె నాకు వద్దు చంపేసేయాలి. ఇప్పుడు ఆ అమ్మాయిలు కూడా పెళ్లి చేసుకున్నాక నేను ఈ అబ్బాయిని ఆ బాయ్ ఫ్రెండ్ తో చంపాలి అన్నప్పుడు మర్డర్ కేసు అయితే వీళ్ళకు డెత్ పెనాల్టీ పడుతుంది అనమాట. ఏదైతే ఊరి శిక్ష వరకు వెళ్తుంది వీళ్ళకు. మర్డర్ చేస్తే మాత్రము 101 BNS కింద ఫైల్ అవుతుంది అనమాట. అంటే ఏంటంటే వీళ్ళు 2 టైప్స్ ఉంటారు ఇలా. ఒకళ్ళేమో ఇంటెన్షనల్ గా చేస్తారు, కొందరేమో గొడవ పడతారు. ఇంట్లో గొడవ పడి సడన్ డెత్ అవుతుంది, ఏదన్నా కొట్టేయడము, అప్పటిదప్పుడు నైట్ గొడవ పడి మార్నింగ్ చనిపోవడం అట్లుంటాయి. కొందరేమో బాయ్ ఫ్రెండ్ తో ప్లాన్ చేసి చేస్తారు. కొందరు హస్బెండ్స్ ఏమో వైఫ్ నచ్చక చంపేయడం. సో దీనికి గాను నేను చెప్పేది ఏంటంటే దీనికి ఎక్కువగా మర్డర్ కేసెస్ ఫైల్ అవుతున్నాయి అనమాట. మోస్ట్లీ మర్డర్ కేసెస్ ఫైల్ సెక్షన్ 101 కిందనే ఫైల్ అవుతుంది. సో దీనికి నేను యువత ఎవరైతే మ్యారేజ్ కపుల్స్ కి నేను చెప్పాల్సింది ఏంటంటే నిజంగా మీకు ఏదైతే మ్యారిటల్ లైఫ్ లీడ్ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు యూ కెన్ గో ఫైల్ డైవర్స్ కేస్. ఎందుకంటే మ్యూచువల్గా డైవర్స్ తీసుకోండి, ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేయండి. బట్ మీరు చంపడం వల్ల ఒక మనిషిని మనం చంపాల్సినది లేదు అనమాట. ఏదైతే ఉందో మనిషి, ఒక జీవించే మనిషిని మనము చంపడం అనేది నేరం అనమాట. ఎవరికి రైట్స్ ఉండయి. అంటే ఇప్పుడు అలా చేసినాక కౌన్సిలింగ్ లాంటివి ఏమన్నా ఇస్తుంటారా వాళ్ళకి? ఇప్పుడు కౌన్సిలింగ్స్ కంపల్సరీ, మేము కూడా కౌన్సిలింగ్ ఇస్తాం. ఫస్ట్ డైవర్స్ కేసుకి వచ్చినా కూడా మేము కౌన్సిలింగ్ ఇస్తాం. అంటే అట్లా చేసిన వాళ్ళు అంటే వీళ్ళు 10 మందికి చెప్పి చెయ్యరు కదా. వీళ్ళు 4 గోడల మధ్యలో వీళ్ళది ఏదైతే యాక్టివిటీ నడుస్తుంది, వీళ్ళ గొడవ ఉన్నది లేనిది అనేది వాళ్ళకే తెలుస్తుంది. నిజంగా హస్బెండ్కి అట్లా అనిపించినప్పుడు మీరు వెళ్ళి మీడియేటర్ని కలిసి, ఏదైనా పెద్ద మనుషులను కలిసి, లేదంటే లాయర్ని అప్రోచ్ అయ్యి మీరు సజెషన్ తీసుకోండి. అమ్మాయిలు నిజంగా మ్యారేజ్ చేసుకొని హస్బెండ్ వదిలేయాలి, మ్యారేజ్ చేసుకొని బాయ్ ఫ్రెండ్తో కలిపి హస్బెండ్ని చంపాలని ఇది కాకుండా మీరు నిజంగా మీ ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోండి, మీకు నచ్చకుంటే వెళ్ళిపోయి పెళ్లి చేసుకోండి, అంతే సజెషన్. ఇంకా అంతేగాని వేరే వాళ్ళ లైఫ్ ని స్పాయిల్ చేసేది లేదు. ఒకళ్ళ పేరెంట్స్ కూడా నిజంగా మీ పిల్లలు అట్లా వెళ్ళిపోతే మీరు అక్కడనే హ్యాపీగా ఫీల్ కావచ్చు. ఎందుకంటే వేరే వాళ్ళ జీవితం నాశనం చేయరు కదా. ఇంకా అట్లా అనుకోరు కదా, అసలుకి అనుకోరు. అంటే మరి నెక్స్ట్ ఇట్లాంటివి కాకుండా ఉండడానికి కొన్ని ప్రికాషన్స్ పాటించాల్సి వస్తుంది కొన్ని టైమ్స్ లో. అంటే మీరు ఒక అడ్వకేట్ గా చెప్తున్నారా లేకపోతే ఎలా చెప్తున్నారా? అంటే చూసిన దాని ప్రకారం, కేసెస్ ని చూసిన దాని ప్రకారం చెప్తున్నాం అనమాట. అంటే లైక్ వ్యవస్థ ఎట్లుంది చూస్తున్నాం కదా. లైక్ మొన్న వనపర్తిలో మ్యారేజ్ చేసుకుని బ్యాంక్ ఎంప్లాయీతో కలిసి అతన్ని చంపేయడము చూసినాం మనం. సో అది చాలా ఘోరము. మళ్ళీ హనీమూన్కి తీసుకెళ్ళి చంపడము. మొన్న ఇక్కడ మేడిపల్లిలో కూడా జరిగింది, ప్రెగ్నెంట్ ఉమెన్ని చంపడము. అట్లా అంటే చిన్న పిల్లలు కూడా ఎంటర్ అయ్యారు. మదర్ని చంపడం, అమ్మాయి వాళ్ళ ఫాదర్ గట్కేసర్లో ఫాదర్ని చంపింది. ఇట్లాంటివన్నీ కౌన్సిలింగ్ ఇవ్వాలి. అంటే కౌన్సిలింగ్ ఇవ్వాలంటే ముందే వీళ్ళు ఇట్లున్నారని తెలియదు కాబట్టి ఫస్ట్ పేరెంట్స్ చూసుకోవాలి. లైక్ హస్బెండ్ వైఫ్ ముందే జాగ్రత్త పడాలి. ఈయనతో మనకు థ్రెట్ ఉంది అనుకున్నప్పుడు మీరు వెళ్ళి లాయర్ని అప్రోచ్ అవ్వండి, సజెషన్ ఇస్తాడు, లీగల్ సజెషన్. అంటే ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా కొంతమందిలో కనిపిస్తుంది. ఇప్పుడు 10th చదివే లోపల కూడా అలా రీసెంట్లీ అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? కుక్కట్పల్లి కేసు గురించి, ఇప్పుడు సహస్ర కేసులో యాక్చువల్గా అక్కడ చెప్పాలంటే పేరెంట్స్ది తప్పు అని చెప్పొచ్చు. కంప్లీట్గా పేరెంట్స్ పైనే నేను బర్డన్ వేస్తున్నాను. ఎందుకంటే అబ్బాయి ఏదో ఫోన్ తెచ్చుకున్నాడంట, పేరెంట్స్ అడగలేరు. మనము ముందే పిల్లల్ని ఒక షార్ప్నర్ తెచ్చుకున్నప్పుడే స్కూల్ నుంచి మనం క్వశ్చన్ చేసి రేపు రిటర్న్ ఇచ్చేసాలి, రావద్దు ఇంట్లోకి దేవద్దు అన్నప్పుడు అతను మళ్ళీ నెక్స్ట్ టైం అట్లాంటివి చెయ్యడు కదా. సో మీరు ఆ ఫోన్ తెచ్చుకొని వాళ్ళ అమ్మ ముందు అతను చూసుకుంటుంటే పేరెంట్ అడగలేదు. అండ్ మోర్ ఓవర్ సహస్ర వాళ్ళ మదర్ కూడా ఒక మైనర్ బాలికను అట్లా ఇంట్లో ఒక గార్డియన్ లేకుండా, సమక్షం లేకుండా వదిలేయడం అది చాలా తప్పు అనమాట. అంటే లైక్ కెమెరా లేదు ఆడ, కెమెరా ఉన్నా కూడా కెమెరాలు కూడా పలగొట్టి వచ్చేవాళ్ళు ఉన్నారు. కెమెరాకు చంపినాక మనం ఏం చేయలేం. అక్కడ ఇన్స్పైర్ కావాల్సింది అమ్మాయి చాలా ఏంటంటే ఫైట్ చేసింది. అక్కడ తెలుస్తుంది వాళ్ళు చెప్పే న్యూస్ ప్రకారము బ్యాట్ తీసుకొని వెళ్తేప్పుడు తన్ని పట్టుకోవడానికి ఫైట్ చేస్తే అబ్బాయి మెంటల్గా అన్ని ఫిలిమ్స్ చూసి, ఈ క్రైమ్ ఫిలిమ్స్ చూసి చంపడం జరిగింది. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే నేను పేరెంట్స్కి ఏం చెప్తున్నా, స్టూడెంట్స్ ఉన్న పేరెంట్స్కి ఫస్ట్ వాళ్ళు స్కూల్ నుంచి రాగానే అండర్ 18 years ఉన్న పిల్లలకు స్కూల్ నుంచి రాగానే మనము మీరు ఇట్లా చేసిరా అని ముందే భయపెట్టకుండా
మీ లైఫ్లో ఏం జరిగింది, ఈరోజు మీరు జాబ్కి వెళ్ళి వచ్చినాక ఏం జరిగింది, నేను ఇట్లా ఫేస్ చేసిన, నెక్స్ట్ టైం ఇట్లా చెయ్యకుంటే బాగుంటుంది, నాకు ఈరోజు ఇట్లా జరిగింది, ఇట్లా జరగకుంటే బాగుంటుంది, మన ఫ్యామిలీలో ఇట్లా ఉంది, ఇట్లా ఉండకుంటే బాగుంటుందని మీరు ముందే ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మన గురించి చెప్పాలి కానీ మనం వాళ్ళ గురించి అడగొద్దు. సో వాళ్ళు థింక్ చేస్తారు, దాన్ని ఎక్కువ మైండ్కి థింక్ చేస్తారు అనమాట. ఓహో అంటే ఇట్లా చేయడం వల్ల ఇట్లా జరిగిందా, ఇది నెక్స్ట్ టైం చేయొద్దా అనేది వాళ్ళకు అవగాహన వస్తుంది. ఎంతసేపు పేరెంట్ స్కూల్లో ఏమైంది, ఈ టీచర్ ఏమన్నది, ఈ రోజు అట్లయింది, అట్లా చేయొద్దు, ఇట్లా చేయొద్దు అని బెదిరియడం వల్ల ఏదన్నా అయినా కూడా పోక్సో యాక్ట్ ఏదైతే ఉందో, చిన్నపిల్లలు స్కూల్లో ఏదైనా జరిగినా కూడా ఇంటికి వచ్చి భయానికి చెప్పరు, ఇక ఏమన్నా అంటారేమో అని చెప్పేసి. సో మనం ఎట్లా ఫ్రెండ్లీగా అప్రోచ్ కావాలి, ఇట్లా అయ్యిందంట అక్కడ న్యూస్, ఏమవుతుంది పేరెంట్స్కి చెప్పుకోవాలి, ఆ పేరెంట్స్ హెల్ప్ చేస్తారు కదా, ఆ అమ్మాయి అట్లా చెప్పలేదంట, చెప్పాలి అని వేరే వాళ్ళ మీద పెట్టి మనం చెప్తే వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది. అండ్ ఇక్కడ జర్నల్ జస్టిస్ యాక్ట్ 2015 ప్రకారం ఈ అబ్బాయికి 16+ ఉన్నాడని తెలిసింది. 16+ అంటే జర్నల్ అంటే 18 years అని అందరూ అనుకుంటారు, కానీ 16+ years ఉన్న వాళ్ళకు సేమ్ అడల్ట్ లాగానే ఏదైతే ఐపీసీ బిఎన్ఎస్ ప్రకారమే వాళ్ళని ట్రయల్ చేస్తారనమాట. మనం నిర్భయ కేసులో చూసినాం, ఒక మైనర్ కూడా ఉండే, ఆయనకు కూడా సేమ్ అడల్ట్ లాగానే ట్రయల్ చేసారు. సో ఈయనకు కూడా అడల్ట్ లాగానే ట్రయల్ చేస్తారు, జర్నల్ లాగా ఏం ట్రయల్ చేయరు. కానీ ఆయనని ఆ ట్రేస్ చేసేటప్పుడు చంపాలి అది ఇది అని చాలా జనాలు, మీడియా వాళ్ళు చాలా అంటే మనకు ఫోకస్ చేసి చూపించినారు. బట్ అది రియాలిటీ కాదు, జర్నల్ యాక్ట్ 2015 ప్రకారమే వెళ్తుంది అనమాట. అది దమ్మి కేసు అని కూడా వింటుంటాం. అసలు అంటే ఏంది అసలు దమ్మి కేసు అంటే ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది? దమ్మి అంటే ఫాల్స్ అండ్ ఫ్యాబ్రికేట్ కేసెస్ అనమాట. సో ఎవిడెన్స్ లేకుండా ఏదైనా కేసు ఫైల్ చేసిరు అనుకోండి, ఎవరన్నా ఫైల్ చేయడం వల్ల ఏదైతే ఐపీసీ 182 అండ్ ఐపీసీలో 211 ప్రకారము పనిష్మెంట్స్ ఉంటాయి. 7 years వరకు, 6 months to 7 years వరకు పనిష్మెంట్ ఉంటారు. అంటే కొందరు ఇంటి పక్కన వాళ్ళ మీద లేదంటే ఇంకేదో గర్జెస్ పెట్టుకొని ఏదో ఫ్యాబ్రికేట్ చేసి కేసు, నన్ను ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు ఫస్ట్ కేసు ఫైల్ చేసేస్తారు. కోర్టుకి వెళ్ళినాక వాళ్ళకు సీన్ తెలియదు. బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరి మీద ఉంటుంది? బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అంటే ఎవరైతే కేసు ఫైల్ చేస్తారో వాళ్ళ మీద ఎక్కువ ప్రూఫ్ ఉంటుంది అనమాట. సో ఈ ప్రూఫ్ అనేది ఎవరు కేసు ఫైల్ చేస్తే వాళ్ళ మీద ఉంటుంది. కోర్టు గ్రహిస్తుంది అనమాట. లైక్ మీరు ఏ ఏ ఏ టైప్గా కేసు పెట్టారనేది వాళ్ళని అడుగుతుంది. సో మీరు బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేది చూపించుకోకుంటే అది ఫాల్స్ అండ్ ఫ్యాబ్రికేట్ కేసు అవుతుంది. మళ్ళీ రిటర్న్గా మీ మీదనే 6 months కేసు. ఇది మనము ఒక సినిమాలో చూసినాం రీసెంట్గా, నాని డైరెక్షన్లో ఒకటి లా మూవీ వచ్చింది, కోర్టు మూవీ వచ్చింది. ఆ మూవీలో శివాజీ గారిది మనము చూసాం. ఫాల్స్ అండ్ ఫ్యాబ్రికేట్ క్రియేట్ చేసిన మొత్తం సినిమా మొత్తం ఫాల్స్ అండ్ ఫ్యాబ్రికేట్గా క్రియేట్ చేయడం వల్ల లాస్ట్కి శివాజీ జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. సెక్షన్ 182, 211 ప్రకారము వాళ్ళకైతే శిక్ష పడుతుంది. అయితే ఇప్పుడు మీరు కూడా ఒక న్యాయ వ్యవస్థలో ఉన్నారు, పోలీసు అండ్ లాయర్స్ ఉంటారు కదా, అయితే మీరు కూడా ఒకవేళ ఏమైనా తప్పులు చేస్తే ఉంటే మన శిక్షలు పడే అవకాశం ఉంది. అంటే పోలీసు ఎవరైతే ఎన్కౌంటర్స్ చేసినప్పుడు అండ్ ఏదైతే బ్రైబ్ తీసుకుంటున్నప్పుడు వీళ్ళపైన ఖచ్చితంగా శిక్ష అయితే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఐపీసీ అనేది అందరికీ ఒకటే, భారత రాజ్యాంగం కానీ ఐపీసీ కానీ ఏదైతే ఉందో క్రిమినల్ లాస్, సివిల్ లాస్ అందరికి ఒకటే. అంటే ప్రొఫెషనల్ లా ఉన్నప్పుడు స్పెషల్గా ఏదైనా బ్రైబ్ తీసుకుంటున్నప్పుడు పోలీస్ మీద అయితే కేసు ఫైల్ అవుతుంది. అది కస్టోడియల్ టార్చర్ అంటారు, అది అందులో పెట్టి టార్చర్ చేయడం, కొట్టడము, ఇవన్నీ అతను ఎవరైతే అక్యూజ్డ్ బయటికి వచ్చి కోర్టులో చెప్పడం వల్ల వాళ్ళకు పనిష్మెంట్స్ అయితే ఉంటాయి. అండ్ లాయర్ విషయానికి వస్తే చీటింగ్ చేసినా కూడా, అంటే క్లయింట్ని తప్పుదారి పట్టించి అఫిడవిట్ కూడా తప్పి వేయడము కోర్టులలో, అండ్ ఇది ప్రొఫెషనల్ మిస్కండక్ట్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో యాక్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో జాగ్రత్త, అంటే లా అనేది మంచి నోబెల్ ప్రొఫెషనల్ కాబట్టి చాలా మటుకైతే అది బాగానే ఉంది ఇప్పటివరకు. అట్లా ఎవరిని చూడలేము మనం అయితే ఇప్పటివరకు. అది పర్సనల్ కేసు, డిపెండ్స్ ఆన్ లాయర్, డిపెండ్స్ ఆన్ కేసు, మనకు వచ్చే లాయర్ క్లయింట్ని బట్టి ఉంటుంది. కోర్టులో కొన్ని చెప్తుంటారు అపీల్ అండ్ పిల్ అని. అపీల్ అంటే ఏమిటి, పిల్ అంటే ఏమిటి, అవి రెండింటి మధ్యలో వ్యత్యాసం ఏంటి అసలుకి? ఏదైతే సెషన్ కోర్టులో కేసు మనకు మరణ శిక్ష కానీ యావగార శిక్ష కానీ వేస్తారు కదా, సో అప్పుడు ఏమవుతుందంటే మనం అప్పీల్కి హైకోర్టుకి వెళ్తాం అనమాట. ఏదైతే ఆర్టికల్ 226 ప్రకారం మనం హైకోర్టులో అప్పీల్ వేసుకోవచ్చు. అండ్ మనము సుప్రీంకోర్టుకి వెళ్ళాలంటే ఆర్టికల్ 32 ప్రకారం మనము సుప్రీంకోర్టుకి, అంటే హైకోర్టులో ఏదైతే మనకు కరెక్ట్గా రీజన్ రానప్పుడు మనం సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్తాం అనమాట. అంటే సెక్షన్ కోర్టులో మనకు న్యాయం జరగనప్పుడు, అంటే తప్పుడు న్యాయం, ఎక్కువ శిక్ష పడింది, మాకు కేసు ఇదైంది అన్నప్పుడు మనము అక్కడే వెళ్ళొచ్చు. ఎక్కడ మనం అప్పీల్కి సుప్రీంకోర్టు ఆర్ హైకోర్టుకి వెళ్ళొచ్చు. అండ్ పిల్ అంటే ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనమాట. అంటే ఏదైతే ప్రజల ప్రాబ్లం, అంటే ప్రజల ప్రాబ్లమ్ని
అంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం నీకు అక్కడ రోడ్ పైన ఏదైనా కనిపించింది. సో, నువ్వు అది ఎవరిది ఇనిషియేట్ చేయలేదనుకో, ఇప్పుడు ఎ ఇప్పుడు నువ్వు ఇమ్మీడియేట్‌లీ నువ్వు దాన్ని పిల్‌గా తీసుకొని హైకోర్ట్‌లో పిటిషన్ ఎయొచ్చు. అంటే మనం నార్మల్ పర్సన్ ఎవరైనా ఎయొచ్చు. ఐదర్ డాక్టర్, లాయరా ఎవరుండరు, నార్మల్ పబ్లిక్ ఎవరైనా గూడా ఇనిషియేట్ తీసుకొని కోర్ట్‌లో ఏసేదాన్ని పిల్ అంటారనమాట. ఇంతకు ముందుకు మీరు అది మాట్లాడిన దాంట్లో బార్ కౌన్సిల్ అని చెప్పారు. అవును. అసలు బార్ కౌన్సిల్ అంటే ఏమిటి? అసలుకి ఏంది అసలుకి అది ఎలా ఉంటది అసలు? అయితే ఎవరైతే ఎల్ఎల్‌బి పట్టా పొందిన తర్వాత అంటే లా డిగ్రీ అయిన తర్వాత బార్ కౌన్సిలింగ్ ప్రతి స్టేట్‌కి ఒక బార్ కౌన్సిలింగ్ ఉంటుందన్నమాట. ఎవ్రీ స్టేట్‌కి బార్ కౌన్సిలింగ్ ఆ స్టేట్‌లలో వాళ్ళు రిజిస్టర్ కావాలన్నమాట. రిజిస్టర్ అయిపోయినాక వాళ్ళకంటూ ఒక ఐడీ కార్డు అది వస్తుంది. అండ్ వాళ్ళు తర్వాత బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏఐబీ ఎగ్జామ్ అనేది రాయాలి. ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడనైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. ఈ బార్ కౌన్సిల్ ఏఐబీ ఎగ్జామ్ రాయడం వల్ల. అండ్ మళ్ళీ హైకోర్టులలో ప్రాక్టీస్ ఏదైతే కేసు ఫైల్ చేయాలంటే కంప్యూటర్ కోడ్ తీసుకోవాలి. సుప్రీంకోర్టులో మళ్ళీ కేసు ఫైల్ చేయాలంటే సపరేట్‌గా అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఉండాలనమాట. ఆ ఎగ్జామ్ కంపల్సరీ రాయాలి. సో, కొంతమందికి అవగాహన ఉండదు. సుప్రీంకోర్టులో ఏ అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఉంటేనే మీరు కేసు ఫైల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అది. కొన్ని కేసులలో కోర్ట్ అనేది ఎందుకు జోక్యం చేసుకుంటుంది అక్క అసలుకి? అంటే మెయిన్ కోర్టులనేది రాజ్యాంగ కార్యకర్త అనమాట. అంటే గార్డియన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనమాట మెయిన్ కోర్ట్స్ అనేది. ఎవరికైనా ఫండమెంటల్ రైట్స్ బ్రేక్ అయినప్పుడు కోర్టు ఇనిషియేట్ తీసుకుంటుంది. సో, ఇది చెప్పాలంటే సుమోటో అంటారనమాట. ఏదైతే హైకోర్టు దృష్టికి వెళ్ళడం అనమాట కేసుని. అంటే పెద్ద పెద్ద న్యూస్‌లు మనకొచ్చినప్పుడు ఏదైతే హైకోర్టే స్వయంగా స్టెప్ తీసుకొని ఆ కేస్‌ని టేకప్ చేయేదాన్ని సుమోటో అంటారనమాట. సో, అంటారు చాలామంది, మరి మేము ఈ కేస్‌ని హైకోర్టు వరకు ఎట్లా తీసుకెళ్ళాలి? సుమోటోగానే వెళ్ళాలా? అని కొన్ని కేసెస్ సుమోటో కేసెస్ ఉంటాయన్నమాట. అంటే లైక్ ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే గవర్నమెంట్ హాస్పిటల్‌లో వాటర్ రాదు. ఇవన్నీ సుమోటో కేసెస్ కిందకొస్తాయి. కొందరు న్యూస్‌లో చెప్తుంటారు. ఈ గవర్నమెంట్ ఆఫీస్‌లో హాస్పిటల్‌లో ఈ ప్రాబ్లమ్ ఉంది, స్కూల్‌లో ఈ ప్రాబ్లమ్ ఉంది అన్నప్పుడు కోర్టు ఈ న్యూస్ వైరల్ అయిన కోర్టు దృష్టికి వెళ్ళినప్పుడు, అంటే మనం నిజంగా సుమోటో కేస్‌గా అది చూపియాలి అనుకుంటే కూడా, అంటే ప్రజలు ఎట్లా ఇనిషియేట్ చేయాలంటే దాన్ని మీడియా వైపు ఎక్కువ వైరల్ చేసిర్రనుకోండి, కోర్టు ఇది సుమోటోగా తీసుకుంటుంది. చాలా కేసెస్ తీసుకుంది అట్లా సుమోటోగా. అయితే నేను ఇప్పటివరకు అడిగాను. ఇప్పుడు ఒక రౌడీ షీటర్‌కి కేసు అయిపోయాక క్లోజ్ చేసేసాక కూడా ఒక జాబ్ ప్రొఫెషన్‌లోకి వెళ్ళాక జాబ్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు అన్నారు. అదే మరి మీ నాన్నగారి విషయంలో ఎలా జరిగింది అసలుకి? అయితే కట్ చేస్తే నేను అక్కడ క్లబ్ అదంతా చెప్పాను కదా రన్ జరిగిందని. అండ్ ఆఫ్టర్ దట్ ధూల్పేటలో భరత్ సింగ్ అని ఉంటుండే. భరత్ సింగ్ అని ఆయన లిక్కర్ బిజినెస్ అది ఇది. ధూల్పేట అంటే ఆబ్వియస్లీ ఎవరికైనా తెలుసు. దట్ ఈస్ సిగ్నేచర్ ఆఫ్ సమ్ లిక్కర్ పాయింట్. సో, అక్కడ ఏంటంటే భరత్ సింగ్ అని వాళ్ళ కొడుకు ఎవరైతే ముఖేష్ సింగ్ అని చెప్పేసి వీళ్ళ త్రూ నుంచి అంటే ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఫ్యాక్ట్ అయితే మా ఎవరైతే మా తాత కూడా ఇది కళ్ళు కంపౌండ్ బిజినెసెస్ అవి మాకు ఉన్నాయి కాబట్టి మా ఫాదర్ ఎలా కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి లేడు. సో, కొన్ని బిజినెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరు ఈ భరత్ సింగ్, ముఖేష్ సింగ్ వాళ్ళ త్రూ. అటు ఏపీ లిక్కర్ కేస్ అండ్ ఇటు కాళేశ్వరం కేస్ ఇవి ఎప్పటికైనా సరే కొలిక్కి వస్తాయంటారా? అంటే కొలిక్కి వస్తాయా రావా అంటే ఫస్ట్ కేసు ఏదైనా ఎవిడెన్స్ మీద, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో, ఏపీ గురించి చెప్పినా, తెలంగాణ గురించి చెప్పినా లా అనేది ఆల్ ఓవర్ ఇండియా అందరికి ఒకటే కాబట్టి ఉన్న ఏదైతే ఎవిడెన్స్ అనేది కరెక్ట్గా ఉండి డాక్యుమెంటరీ ప్రూఫ్స్ అనేది కరెక్ట్గా ఉన్నప్పుడు ఏ కేసు అయినా మీకు సాల్వ్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. ఇది కరెక్ట్గా ఎన్నేళ్ళు వస్తుంది అనేది మనము అంటే డిఫరెంట్ హైకోర్టుకి డిఫరెంట్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి డిఫరెంట్ ఒక కోర్టులో జడ్జి ఉండవచ్చు, ఒక కోర్టులో జడ్జి ఉండకపోవచ్చు. అడ్జర్న్మెంట్స్ ఈ ప్రాబ్లం వల్ల కేసెస్ అనేది పెండింగ్లో ఉంటాయి అన్నమాట. అయితే ఇటీవల మనకి ఒక 1 month బ్యాక్ అయితే మనం బాగా విన్నాము. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద ఈ కార్ రేస్ అనేది పెట్టేసి అరెస్ట్ చేస్తారు, లోపల వేస్తారు అని ఒక వన్ అసలుకి చాలా హల్చల్ చేశారు ఎక్కడెక్కడ. అసలు నిజంగా అంత స్ట్రాంగ్ కేసు అది? ఇది పొలిటీషియన్స్ది ఒక రూమరు అండ్ మీడియా ఇస్తున్న ఒక వైబ్ అనమాట. అంతే ఇది. అంతే చెప్పాలంటే కేటీఆర్ గారు నిజంగా ఏదైనా ఎఫ్ఐఆర్ ఉందా, అతని పైన ఏదైనా కంప్లైంట్ ఉందా, నిజంగా అట్లా ఉంటే కోర్టు ముందుకు వెళ్తాడు, సమాధానం చెప్పుకుంటాడు, ఎవిడెన్స్ చూపించుకుంటాడు. ఎవరైనా నిజంగా ఆయన పైన కేసు పెడితే డాక్యుమెంటరీ ప్రూఫ్ అనేది చూపించాలి. ఇదంతా రూమర్ అనమాట. అంటే
ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది బయటికి వచ్చినప్పుడు. ఇప్పుడు నిజంగా క్రైమ్ చేసినారా అంటే ఇప్పుడు మనం వాళ్ళ సిస్టర్ది కూడా చెప్పుకోవచ్చు. ఆమె క్రైమ్ చేసిందా అనేది మనకు ప్రూఫ్ కాలేదు, ట్రయల్ అయి ఉంది, జైలు నుంచి వచ్చేసింది తను. సో తనకు ఏంటంటే ట్రయల్ అనేది స్టార్ట్ కాలేదు, జస్ట్ బెయిల్ అనేది ఇచ్చింది. ఆమె ఆ జైలుకి పోయిందని చెప్పేసి ఆమె నేరస్తురాలు కాదు, ఆమె బయటకు వచ్చిందనే ఆమె ఇన్నోసెంట్ కాదనమాట. సో నేరం అనేది వాళ్ళు ప్రూవ్ కావాలి, కన్విక్షన్ ఎప్పుడు పడుతుందో అప్పుడే వాళ్ళు నేరం చేసినట్టు అనమాట. ఇప్పుడు పోలీస్ మనని పిలుస్తారు, ఒక కేసు ఫైల్ చేస్తారు, జైలు పోతాం, అంత మాత్రాన నేరస్తులు గారు వాళ్ళు. చాలా మంది ఈడు జైలు పోయి వచ్చిండు, వీనికి మళ్ళా శిక్ష పడుతుంది అని కాదు, ప్రూవ్ అనేది మ్యాటర్ అవుతుంది ఆడ, అదే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేది మ్యాటర్ అయిపోతుంది. మనకి ఇప్పుడు న్యాయ వ్యవస్థలో ఏడీ, సిబిఐ అండ్ ఏసీబీ అని అంటారు. అసలు వాటి వ్యత్యాసం ఏంటి, డిఫరెన్స్ ఏంటి, వాటి ఎలా ఉంటాయి అసలు? యాక్చువల్గా ఈడీ అంటే ఏదైతే ఇప్పుడు మనము మనీ లాండరింగ్ కేసెస్, ఎగ్జాంపుల్గా మీకు కరెక్ట్గా గన్ షాట్గా చెప్పాలంటే కవిత గారి కేసులో ఈడీ ఎంటర్ అయింది, ఈ కేసు ఈడీ టేకప్ చేసింది అనమాట. అండ్ మీకు సిబిఐ కేసెస్, సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ కేసెస్, ఇది వివేకానంద గారు ఆయన మర్డర్ కేసు చాలా ట్విస్ట్ అనమాట, ఇప్పటికీ తేల్తలేదు. ఆయన మర్డర్ కేసు ఎట్లా అయిపోయింది అంటే హైకోర్టు నుంచి సిబిఐకి ఇచ్చారు ఆ కేసు. సిబిఐకి ఎప్పుడు వెళ్తుంది అంటే స్టేట్స్ అన్ని మిక్స్, ఒక 2-3 స్టేట్స్ మ్యాటర్ మిక్స్ అయినప్పుడు, అంటే అది సిబిఐకి వెళ్ళనికే కారణం ఏంటంటే 2-3 స్టేట్స్ నుంచి లింకప్ ఉంది ఆ కేసు, ఇంటర్నేషనల్ వైజ్ ఉన్నప్పుడు అప్పుడు సిబిఐకి అనేది ఇస్తారనమాట. ఆయన మర్డర్ కేసులో చాలా ట్విస్ట్ ఉందన్నమాట, అంటే అసలు తేలట్లేదు. ఇంకోటి ఏంటంటే సిబిఐకి ఒక కేసు అప్పగించినప్పుడు రిజల్ట్స్ రానికి 10 years పడుతుంది మినిమం. వాళ్ళు సిబిఐ వాళ్ళు మనకు అప్రూవల్ చేసి రిజల్ట్స్ ఇవ్వాలంటే 10 years పడుతుంది. అండ్ ఏసీబీ అంటే ఇక మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఏసీబీకి చిక్కిన పోలీస్ అధికారి, ఏసీబీకి చిక్కిన ఎంఆర్ఓ, ఏసీబీ అంటే బ్రైబ్తో మనము రెగ్యులర్గా పొద్దున్న లేవగానే చూస్తుంటుంటాం ఏసీబీకి చిక్కినారని చెప్పేసి. సో ఈ 3 డిఫరెన్స్ అదే. అయితే ఇటీవల అంటే కొద్ది కాలం ముందు ఏపీలో మాజీ ముఖ్యమంత్రి కార్ కింద ఒక వ్యక్తి పడి మరణించారని కూడా మీకు తెలిసిండొచ్చు. అది సరే, అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం? అయితే మాజీ ముఖ్యమంత్రి నార్మల్ పర్సనా, ఇట్స్ నాట్ ఏ మ్యాటర్ ఇది. అంటే నేను లీగల్గా చెప్పాలనుకుంటే ప్రజలకు అంటే మీరు ఏపీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అడిగినారు కాబట్టి నేను మీకు లీగల్ అవేర్నెస్ ఇవ్వడానికి నేను చెప్పేది ఏంటి అంటే, ఒక డ్రైవ్ చేసి అంటే ఇంటెన్షనల్గా, అంటే అతను తాగి ఉన్నాడు, ఇప్పుడు తాగి ఉన్నా నేను రోడ్ పైకి వెళ్తే ఎవరికైనా యాక్సిడెంట్ అవుతుంది, దానివల్ల ఎవరన్నా చనిపోతారు అని తెలిసినప్పుడు కల్పబుల్ హోమిసైడ్ అనేది శిక్ష పడతారు, ఈక్వల్ టు మర్డర్ అనమాట. అంటే కల్పబుల్ హోమిసైడ్ అంటే తెలిసి నీకు తెలుసు ఆయన ముందే చనిపోతారు, నువ్వు రోడ్ మీదకి వెళ్తే యాక్సిడెంట్ చేస్తే అని తెలిసి డ్రైవ్ చేస్తే, ర్యాష్ డ్రైవ్, అట్లా మీకు అది కల్పబుల్ హోమిసైడ్ కింద మీకు పనిష్ అవుతారు. లేదా మీరు తెలియకుండా, అంటే కొన్ని తెలియకుండా ర్యాష్ అండ్ నెగ్లిజియన్స్ వల్ల అవుతుంది, ఇది ఐపీసీ 304A కింద పనిష్మెంట్ అవుతారు అనమాట. సో అది కల్పబుల్ హోమిసైడా, నెగ్లిజియన్స్ వల్ల కార్ కింద పడి చనిపోయాడా అనేది, లేకుంటే తనంతలో తనే వచ్చి పడిపోయినాడా, లేకుంటే వీళ్ళే ర్యాష్ డ్రైవ్ చేశారా, లేకుంటే ఇంటెన్షనల్గా కల్పబుల్ హోమిసైడ్ అంటే తెలిసి ఆ వ్యక్తి ఆ రోడ్లో నుంచి వస్తుంది, అది కోర్టు చూసుకుంటుంది, అది టైం పడుతుంది మనకి ఇంకా తేలడానికి. అంటే ఏ వ్యక్తి అయినా సరే పక్కా అయితే శిక్షలు అనేది ఉంటాయి అన్నట్టు, కంపల్సరీ. నాట్ ఏ పిఎం సీఎం ఈ మ్యాటర్ అది కాదు, లా ఈక్వల్ టు అందరికీ అనమాట. ఆర్టికల్ 14 ఏమంటుందంటే ఈ లా అనేది ఈక్వల్, లా ముందు అందరూ సమానులు అనమాట. ఏ పొలిటిషియన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అప్పటి వరకే కొంచెం ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా కేసు కోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు తేలాలంటే నార్మల్ వ్యక్తికి 10 ఏళ్ళు పడుతుంది, ఏదైనా మర్డర్ కేసు కానీ ఇంకేదైనా. అది పొలిటీషియన్ వాళ్ళు ఆ కేసులో ఉన్నప్పుడు 20 ఏళ్ళు పడుతుంది తెలుసా. అంటే ఈ సిబిఐకి ఇస్తారు, వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఇచ్చి తెలిసే వరకు 20 ఏళ్ళు పడుతుంది. సో ఇదంతా దానికి మళ్ళా జస్టిస్ లేట్, జస్టిస్ డినైడ్, ఇవన్నీ మాటలు వస్తాయి. అది అట్లా కాదు, అందరు ఎంటర్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేసి ఈ ట్రయల్, ఎవిడెన్స్, అపీల్స్ ఇవన్నీ వెళ్ళే వరకు 10 years మ్యాక్సిమం పడుతుంది. కోర్టులో బెయిల్ వచ్చిన తర్వాత కూడా జైలర్ దగ్గరికి వచ్చినాక ఫార్మాలిటీస్ ప్రూవ్ చేయడానికి 2-3 రోజులు టైం పడుతుంది అని అంటారు. అసలు ఎందుకు అసలు అంత డిలే అవుతుంది అక్క? అయితే ఇది ఒక కేసు కూడా ఉందన్నమాట హైకోర్టులో. యాక్చువల్గా ఏమైందంటే ఒక కేసు, ఫ్యాక్ట్ ఆఫ్ ది కేసు అనమాట ఇది. ఏదైతే బెయిల్ వచ్చింది, ఒక అబ్బాయికి బెయిల్ వచ్చింది, అది తీసుకొని వెళ్తారుగా, బెయిల్ బాండ్ పోయి ఇవ్వాలి ఇన్ 5 o'clock 6 o'clock అరౌండ్లో అక్కడ సబ్మిట్ చేయాలన్నమాట. సో ఇక్కడ థర్స్డే రోజు జైలర్ ఏం చేసిండు, లైక్ ఏదైతే ఉందో 4 o'clock అట్లా జాబు
అతను లీవ్ పెట్టేసిండు, ఫ్రైడేకి వెళ్ళిపోయిండు అనమాట. వెళ్ళిపోయినాక 5 o'clock 6 o'clock ఇది వచ్చింది, జైలర్ లీవ్ వెళ్ళిపోయినాడు, ఆఫ్ డ్యూటీ ఆఫ్ అని చెప్పి వెళ్ళిండు. నెక్స్ట్ డే కూడా ఆయన లీవ్ పెట్టుకొని ముందే ఒక 15 days ముందే ఒక లీవ్ పర్మిషన్ తీసుకొని లీవ్ పెట్టుకున్నాడు. ఫ్రైడే రాలేడు, సాటర్డే వచ్చేసి సెకండ్ సాటర్డే వచ్చింది, సండే వచ్చేసి సండే. సో దీనివల్ల డిలే జరిగింది అనమాట. డిలే జరగడం వల్ల హైకోర్టులో ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి హేబియస్ కార్పస్ కింద రిట్ పిటిషన్ ఫైల్ చేసిర్రు. అంటే ఈయనకి ఇంపార్టెంట్ వర్క్ ఉండే, ఫ్రైడే రావాలి, మేము దానికోసం తొందరపడి బెయిల్ తీసుకున్నాము, బట్ రాలేకపోయిందని చెప్తే జైలర్ని పిలిపించినారు. నువ్వు ఎందుకు అంటే ఆయన అన్నీ చూపించుకున్నాడు ప్రూఫ్స్, నేను పర్మిషన్ ఆల్రెడీ తీసుకున్నా, లీవ్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ సబ్మిట్ చేయడం వల్ల కోర్ట్ అయితే ఏం చెప్పిందంటే ఏదున్నా కూడా ముందు ఏదైనా ఆల్టర్నేట్ ప్లాన్ చేయాలని చెప్పేసి. ఇప్పుడు ఆల్టర్నేట్ ఉంది జైళ్ళల్లో, ఒకవేళ జైలర్ ఇదైనా కూడా సిస్టమేటిక్ అనేది చేంజ్ అయిపోయింది. ఇది చాలా లాంగ్ బ్యాక్ కేసు. సో అట్లా ఇది కోర్టు కూడా కొన్ని కేసెస్లో దీనివి కూడా సుమోటోగా తీసుకుంటుంది అనమాట. అంటే ఎందుకు నువ్వు అంటే నేను ఆర్డర్ ఇచ్చినాక నువ్వు దీన్ని ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేయలేదు అని చెప్పేసి దీన్ని కూడా సుమోటోగా తీసుకుంటుంది. అండ్ సేమ్ ఇది గవర్నమెంట్ కూడా ఏదన్నా ఆర్డర్ స్టాప్ అన్నప్పుడు కోర్టు ఆ పని వర్క్ చేసిరు అనుకో, కోర్టు దాన్ని సుమోటోగా తీసుకుంటుంది అనమాట. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు తెలుసుకున్నాం అసలు. ఓకే, ఇదండి మరి పప్పిగౌడ్తో ఇంటర్వ్యూ. చూస్తుండండి లెజెండ్ టీవీ. థ్యాంక్ యూ.